దేవా తండ్రి అనుదినం నూతనంగా ఆయన వాత్సల్యత పుడుతున్నది కనుక ప్రభు ఆయన టైంలో నమ్మదగిన దేవుడు మీ లేఖలు కలిగిస్తూ ఉన్నాయి. అవును ప్రభావ మీరు అందరూ నమ్మదగిన వాడు కనుక ఓ ప్రభావ తండ్రి నమ్మదగిన వాడు యేసయ్య మా పాపంలో శాపంలో అపరాధంలో తండ్రి పాత్రులైన నన్ను మీరు ప్రేమించి ఓ ప్రభా తండ్రితో సమాన భాగ్యం ఎంచుకోనుక తండ్రి ప్రభా తండ్రి దేవుని స్వరూపం కలిగి ఉన్నప్పటికీ కూడా ఓ ప్రభా తండ్రి దాసు స్వరూపం ధరించుకొని లోకానికి వచ్చి మిమ్మల్ని తండ్రి రిక్తులుగా అర్పించుకుని గొప్ప దేవుడు అయిన నన్ను పద్నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తున్నాం. ఎలా వాస్తవంగా ఉంది మొదలు దగ్గరగా ఎలా ఒకటి 9 ప్రకారం మీరు పాపలను ఒప్పుకుంటుండగా తండ్రి పాపలన్నింటినీ నిర్మూలించినటువంటి వాడు ఎలా నా పాపకు నలుగు నిమిత్తమై అయా తండ్రితో మీరు ఆ పరలోకంలో తల్లి కుడిపాసం కూర్చొని ఉండవలసి మీరు నాటి వరకు ఓ శరీరాలుగా రక్తమాంసం కలిగిన వాడిగా లోకానికి వచ్చి నాకు కావాల్సిన శిక్ష యావత్తు కూడా మీరు భరించారు. ఈ విలువైన ప్రశస్తమైన నిష్కాంక్షమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తం కాస్తూ వచ్చారు. ఆ రక్తంలో మా పాపలన్నింటినీ కడిగి పవిత్రపరిచి ఓ నీ పర్వత వార్తగా తీసుకుని జయమంతుడికి వర్ణాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభు వయసయ నీ కృప చొప్పున వర్ణిస్తూ వచ్చావు. దేవాలను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచి ఓ ప్రభా తండ్రి పాపంలో శాపంలో అపరాధంలో మీరు పిలుస్తూ వచ్చారు. దేవాత సంఘం ఇచ్చారు, సహవాసం ఇచ్చారు, రాజుని సమూహంలో కూర్చోబెడుతూ వచ్చారు. దేవాన్ని ఆరాధించి గణపతి వాటి గొప్ప దళితులు బట్టి అందరినీ ప్రభావాన్ని స్థుతి ఆరాధిస్తున్నా. దైవ దేవాత మాత్రమే కాదు దేవ దుష్టత్వంలో ఉన్నటువంటి వాడు దేవా తండ్రి అనేక దుష్టత్వంలో ప్రభావ నాలో ఉన్నాయి అన్ని వాస్తవంగా పాపం ఉదయ పాపం ప్రతిదీ కూడా నేను పాపంలో ఉన్నటువంటి వాడిని. నా నడవడికి పాపం దుష్టత్వంతో సమానమైనటువంటిది. దేవా తండ్రి అయా నా హృదయం దుష్టత్వంతో నిండి ఉన్నది ప్రభు. అలాంటప్పుడు ప్రభావ
స్థితిలో ఉన్న నన్ను అయ్యా నీతో కూడా సజీవులకు చేర్చిందేవా అయ్యా మీ వందనాలు అయ్యా ప్రభా నన్ను అయ్యా అయ్యా నా తోడుగా ఉండి నన్ను దాని వందనాలు అయ్యా నా దేవుడు నమ్మకం ఏకాగ్రత ఉంటున్నప్పుడు అయ్యా ప్రభా మీ సంఘంలో ఆనందంగా చేసిన విధానానికై మీ వందనాలు స్తోత్రాలు తండ్రి అవును తండ్రి అయ్యా ప్రభా వాగ్దానాలు ఇచ్చి
మనం అందరం లేచి నిలబడి నూట 62వ పాట పాడుకుందాం. ఒక పల్లవి, ఒక చరణం. పాట సంఖ్య 162, 162వ పాట బుక్క. 162, 160. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరతము నేను స్తుతించెదను. విస్తారమగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారమగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపక నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపక నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగా
స్తుతించెదా నిన్ను మదిపోగలేదా నిరతము నిన్ను స్తుతించెదను. దయచేసి కూర్చోండి. మనం బల్లలో ప్రవేశించక మునుపు దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. దయచేసి చూడండి. సామెతలు 14వ అధ్యాయం 26, 27 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. చాలండి, చిన్న ప్రార్థన చేసి. ప్రేంగల మా తండ్రి, దయగల మా రాజా, గొప్ప దేవా, స్తోత్రాలు. నీ యొక్క ఘనమైన నామమును బట్టి, కృపను బట్టి, నమ్మదగిన దేవుడుగా మీరు మాకుండి నాయన మమ్మల్ని నాయన పాపం నుంచి విడిపించి మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా చేసుకున్నారు దేవా, స్తోత్రాలు. మమ్మల్ని స్థిరపరిచి నాయన దుష్టత్వం నుంచి కాపాడుతూ వచ్చారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి మా ప్రభువా, మీరు మమ్మల్ని మీ సహవాసంలోనికి పిలిచారు. అందును బట్టి నీకు వందనాలు. ఇంత గొప్ప దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పట్ల మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మా ప్రభువా, మీ యొక్క బలలో చేయమైనట్టుగా ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటున్నాను. నిలబడి మాట్లాడుతున్న నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమని నాయన, మీ వాక్యము సత్యము నాయన, మీ వాక్యం ద్వారా నాయన మా అందరితో మాట్లాడమని యేసు ప్రభువారి జీవం కలిగిన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో కనుక చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యాన్ని కలుగు చేసేవాడు అని మనం చూస్తాము. బహుధైర్యం అంట. దేవునికి భయపడటం ఏంటి, ధైర్యం రావటం అనేది చాలా మంచి విషయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే లాభాలు మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. వారి పిల్లలకు కూడా ఆశ్రయస్థానం ప్రతిదీ మరి దేవుడు సమకూర్చి ఇచ్చే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. జీవపు ఊట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి సమృద్ధి, జీవపు ఊట. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వానికి జీవపు ఊట అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అది మరణ పాశముల నుండి విడిపించును. ఎక్కడున్నా కానీ ఎటువంటి అపాయకరమైన పరిస్థితి అయినా, మరణ ప్రదేశంలో ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది గొప్ప మరి భాగ్యం అని పరిశుద్ధ బైబిలు తెలియజేస్తూ ఉంది.
దేవుని భయం లేకపోతే ఏమవుతుంది? దేవుని భయం లేకపోతే అక్కడ మరి నియంతృత్వం, లేకపోతే మరి దౌర్జన్యం, మోసం, మరి ఇవన్నీ విస్తరిసిపోతూ ఉంటాయి. దేవుని భయం లేకపోతే ఏమవుతుంది? విస్తరిసిపోయి. ఆ అబ్రహాం కూడా మరి అక్కడ ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు శారా యొక్క ఆమెని చూసి అబ్రహాంను చంపుతారేమోనని, వారు దేవుని భయం లేని వారుగా ఉన్నారని గుర్తెరిగి నా చెల్లెలని అబద్ధం ఆడవలసి వచ్చింది. శారా కూడా ఆమె ఆయతను నా అన్న అని చెప్పింది. ఆ రాజు ఏం చేశారు? ఆ రాజు మరి ఆమెని ఏమీ ముట్టలేదు, కానీ వీరి యొక్క సంభాషణ చూసి రాజు భయపడ్డాడు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. మరి దేవుని భయం ఏమాత్రం లేదు కాబట్టి నన్ను ఏమన్నా చంపుతారేమోనని నేను అలాగ చేశాను. ఏం చేశాడంట చూడండి, ఆగాగు 20వ అధ్యాయం 4వ వచనం. అయితే చూడండి, ఇక్కడ ఆ రాజ్యంలో దేవుని భయం లేకపోతే ఆ ప్రజలు విస్తరించిపోతూ ఉన్నారు. మరి దౌర్జన్యం, మోసం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళు ఆ విధంగా శారా, అబ్రహాము అబద్ధం ఆడవలసి వచ్చింది. అందుకనే మరి అబీమెలెకు మరి దేవుడు స్వప్నమందు చెప్పటాన్ని బట్టి మరి ఇంత ఘోరమైన ఇటువంటి అబద్ధం ఎందుకు ఆడావంటే, దేవుని భయం లేదయ్యా, అందుకనే నేను ఇలాగా అబద్ధం ఆడవలసి వచ్చింది, ఆమె నిమిత్తం నన్ను చంపుతారేమో అని ఆ భయం నాకు కలిగింది, అందుకని అలాగా చెప్పాను అని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా చాలాసార్లు బైబిల్లో 50 సార్లకు పైగా భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుని బిడ్డలైన వారు అబ్రహాంతో కానీ మరి దావీదుతో కానీ మరి ఆయనకి ఇష్టలైన బిడ్డలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు తోటి దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. చూడండి 15వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడపకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహాంతో దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహాం భయపడబాకు, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది, భయపడబాకు, నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, భయపడబాకు అని అబ్రహాంతో చెప్పాడు. దేవుడు భయపడవద్దని ఆయనకి ఇష్టలుగా ఆయన చెప్పినట్లు నడుచుకునే వారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి దేవుడు మరి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాంతో కూడా ఆ మాటలు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అది మనకెంతో మేలు, ఆశీర్వాదం అని
దేవుడు మరి ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. యెహోవాయందలి భయము పవిత్రము, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది పరిశుద్ధత. మరి అది ఎప్పటికీ అలాగా నిలిచి ఉంటుంది. చూడండి, కీర్తనలో 19వ దావీదు కీర్తన 9వ వచనం. యెహోవాయందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం పవిత్రమైనది, పరిశుద్ధతని ఇస్తూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధతని, పాపం చేయలేం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రభు ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు కాబట్టి యెహోవాయందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది ఎప్పటికీ నిలుస్తూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎప్పుడూ నిలిచి ఉంటుంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆయన బిడ్డలతోటి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యందు భయభక్తులు లేకపోతే విచ్చలవిడితనం అవుతుంది, దౌర్జన్యం, మోసం, లేకపోతే సాతాను బంధకాల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, దేవుని ఆయన సృష్టించిన విధానమే అది. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, చాలండి. ఇక్కడ చూస్తే, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, నా యొద్దకు ప్రజలను కూర్చు అని దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత అంత మాత్రమే కాదు కానీ, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నయో నాకు భయపడ నేర్చుకొని. మనం బ్రతికే దినాలన్నిటిలో కూడా మన ప్రభు అయిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం బ్రతికే దినాలన్నిటిలో దేవునికి భయపడ నేర్చుకునే వారంగా ఉండాలంట. తమ పిల్లలకు నేర్పునట్లు మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి అని చెప్తున్నాడు. వారికి నా మాటలు వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. సో ఇది మనకి ధన్యత. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు మనల నుండి ఏం కోరుతామన్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మన ప్రభువు మన నుండి కోరుతున్నట్లుగా చూస్తాం. మనల్ని నిర్మించిన విధానం కూడా అందుకే. ప్రభువారు ఆయనకి ఇష్టలుగా జీవించాలి, ఆయనకి లోబడి జీవించాలి అని మన ప్రభు మనల్ని కోరుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, యెహోవాను 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి, ఆయన్ను సేవించే వారంగా ఉండాలి. ఆయనకు భయపడి జీవించాలట. ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలి. మనము ఆయనకు భయపడి జీవించడం మాత్రమే కాదు కానీ ఆయన్ని సేవించాలి. ఆయనకి మరి
ఆయన చెప్పిన విధంగా నడుచుకోవటం, ఆయన ఆయన్ని సేవించే వారంగా మనం నడుచుకోవాలని మన ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు మరి ఈ లోకంలో ఆయనకి భయపడి జీవించాలి, అంతేగాని ఈ లోకంలో మనుషులకి లేకపోతే విగ్రహాలకి భయపడకూడదు అని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో విగ్రహాలకు భయపడకూడదు. చూడండి, కొన్నిటికి భయపడకూడదంట మనం. ఎందుకంటే జీవం కలిగిన దేవుని బిడ్డలం కదా, సృష్టికర్త అయిన దేవుని బిడ్డలం కదా. మరి కొన్ని విషయాల్లో కొన్నిటికి మనం ఏమాత్రమో భయపడకూడదు. చూడండి, రెండో రాజులు 17వ అధ్యాయం 38వ వచనం. ఆ, 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 38వ వచనం కదా. సో కాబట్టి ఇక్కడ చూస్తే, నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను ఇతర దేవతలను పూజింపక ఉండాలి. అంటే విగ్రహాలు, మరి మానవుడు చేతితో చేసిన ఆ యొక్క విగ్రహాలని మనం పూజించకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈ విషయాల్ని మనం గమనించాలని ప్రభువును మీకు మనవి చేస్తున్నాను. ఆయన యొక్క నిబంధనను మనం మర్చిపోకూడదు. ఆ ఇతర విగ్రహాలని మనం ఏమాత్రమో పూజించకూడదు. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెల్లా ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చిన. సో కాబట్టి మనము విగ్రహాలకి మొక్కకూడదు, విగ్రహాలను పూజింపకూడదు అని ప్రభువారు చెప్తా ఉన్నాడు. కొన్నిటిని మనము ఏమాత్రము భయపడకూడదని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో న్యాచురల్ కలామిటీస్ అంటే మరి ప్రకృతి సిద్ధంగా కొన్ని తుఫాన్లు కానీ, తర్వాత సునామీ, తర్వాత ఇంకా మరి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇలాంటి వాటికి ఏమాత్రమో భయపడకూడదు అని చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. మరియు చాలండి. చూడండి, ఇక్కడ చూస్తే ప్రభువారు చెప్తా ఉన్నాడు ఏంటంటే, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడి నా జనులకు శ్రమయు కలుగును. సో కాబట్టి ఇక్కడ ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యం చేయడి కూలుదు. ఈ లోకంలో మరి భూకంపాలు కలిగినా ఏదైనా కానీ ప్రభు ఆజ్ఞ లేనిదే జరగవు. సో కాబట్టి తుఫాను వస్తుంది, లేకపోతే ఇంకా మరొక ఏది వచ్చినా కానీ, ఉపద్రవం ఏది వచ్చినా కానీ మనం ఏమాత్రమో భయపడకూడదు. తుఫాను వస్తే ఎవరు ఆజ్ఞాపించారు? మన ప్రభువు ఆజ్ఞాపించాడు. మరి అవి వస్తున్నాయి. సో కాబట్టి కరువు వస్తున్నా కానీ మరి వాటికి భయపడకూడదు. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుని మీద ఆధారపడ్డాం. మన ప్రభు ఆయన చేతిలో మనం ఉన్నాం. మరి ఆయన మీద నీవు నేను ఆధారపడిన వారంగా ఉన్నాం కాబట్టి ఏమాత్రం మనము భయపడకూడదు. న్యాచురల్ కెలామిటీస్ కోసం వాటిని బట్టి మనం ఏమాత్రమో భయపడకూడదు అనేది ప్రభువును మీకు మనవి చేస్తూ ఉన్నాం. యుద్ధాలు, కరువులు
భూకంపాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అయినా కానీ దేవుని బిడ్డలంగా మనం ధైర్యం ఏమాత్రమో చెడిపోకూడదు. మన ప్రభువు మనకున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు అని చెప్పేసి మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మనుషులకి భయపడి తొందరపడి మరి ఏదైనా చేయకూడదు. ఇక్కడ సాళ్ళు ఒక పని చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు దడిచి వాని మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ పాపము తెచ్చుకుంటేని. చాలండి. ఇక్కడ దేవుని సేవకుడు బలి అర్పించాల్సి ఉంటుండగా సౌలు జనులకు భయపడి, సౌలు ఏం చేశాడు? జనులకు, దేవుని సేవకులు అభిషేకం చేయబడిన వారు చేయవలసి ఉండగా సౌలు ఏం చేశాడు? జనులకు భయపడి వారి మాట వినినందున, మనుషుల మాట విని మరి దేవుని మాట వినకుండా నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. సమూయేలు భక్తుడు, దేవుని సేవకుడు, అదేవిధంగా దేవుని యొక్క మాటను మీరి మరి ఏం చేశాడు? మరి పాపం తెచ్చుకున్నవాడుగా సౌలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనుషులకు భయపడి మనము మరి దేవునికి విరోధంగా ఏది చేయకూడదని చెప్తా ఉన్నాడు. అమ్మా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకి భయపడకూడదు, న్యాచురల్ కలామిటీస్కి మనం ఏమాత్రమో భయపడకూడదు అనేది మన ప్రభు మనకి చెప్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కానీ చాలండి. మనము మరి మన చింతలో కూడా చింతపడకూడదు. అంటే దేవుని మీద ఆధారపడకుండా ఉంటే మనుషుల మీద, లోకం మీద, మరి పరిస్థితుల మీద ఆధారపడితే మాత్రం మనము నిజంగానే చింతపడేవాళ్ళంగా ఉంటాం. మీ చింత యావత్తు ఆయన మీదే. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువారు చెప్తా ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలని ప్రభువారు చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మరి కొన్ని విషయాలకి మనం ఏమాత్రమో భయపడకూడదని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మనుషులకు భయపడకూడదు. మరి న్యాచురల్ కలామిటీస్కి, అంటే యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇలాంటివి కలిగినప్పుడు ఏమాత్రమో భయపడకూడదు. వాటన్నిటి నుంచి కాపాడే దేవుడు ఆయన చేతిలో నీవు నేను ఉన్నాం, ఆయన బిడ్డలంగా ఉన్నాం. సో కాబట్టి మనం వాటికి భయపడకూడదని చెప్తా ఉన్నాడు. దేవుడే సెలవిచ్చాడు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని. ఏంటి చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం, ఆయనకు భయపడటం వల్ల ఏంటి మనకి మేలు? ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయన్ను హత్తుకొని ఉండవలెను. ఆయన మాట సేవించి ఆయన్ని హత్తుకొని ఉండవాలి. ప్రభువారు చెప్తా ఉంటాడు, మరి మరి ఆయన మాట వినటం ద్వారా మీకు మేలు అని చెప్తా ఉంటాడు. మీ మేలు కోసం ఆయనకు భయపడి ఉండాలి అని చెప్తా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి
ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయన్ను హత్తుకొని ఉండాలని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఈ లోకంలో కలిగే వాటికి భయపడకూడదు, కానీ దేవునికే భయపడాలి. దేవుని ఆజ్ఞ లేనిదే, దేవుని మాట లేనిదే మనకేది జరగదని ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఆయనకి లోబడే జీవించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయనకి భయపడి నీవు నేను నడుచుకోవాలని ప్రభువారు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మరొక మాట చూద్దాం దయచేసి. రెండో అధ్యాయం, 1 పీటర్ 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడాడే, రాజుని సన్మానించుడి. ఇక్కడ దేవునికి భయపడి జీవించే నీవు నేను అందరినీ సన్మానించాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి అని ప్రభువారు చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు ద్వారా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. సో ఆ సహోదరులను ప్రేమించుడి, అందరినీ సన్మానించుడి. ఈ విషయాలు మనం చాలా మరి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కదా, ఆయనకి భయపడి మనం వీటిని చేయాలి. వీటి చేయట్లా, అందుకనే క్రిటిసిజం ఎక్కువ అయిపోతుంది. సంఘంలో ప్రేమ చల్లారిపోవటం ద్వారా ఒకరినొకరు మరి విమర్శించుకోవటం, దూషించటం, లేకపోతే మరి ఇలాంటి మనకి విరోధ భావం ఎక్కువ కలుగుతుంది. కక్షలు, క్రోధాలు పెరుగుతూ ఉన్నాయి ప్రేమ చల్లారిపోవటాన్ని బట్టి. అయితే ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, అందరినీ సన్మానించుడి, ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోండి అని చెప్తాడు వేరే చోట. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి. సహోదరులని ప్రేమించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈ దినాల్లో సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇతరుల లోపాలు ఎత్తటం ఎక్కువైపోతుంది. ఇతరుల కోసం ప్రార్థన చేయటం తగ్గించి ఇతరుల లోపాలు ఎక్కువగా ఎత్తేసి వాళ్ళని దూషించటం, వాళ్ళని చేయటం, ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటివి దేవుడు ఏమాత్రం సహించుడు. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండుడి. రాజుని సన్మానించాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన పనులు మరి పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. నీవు నేను ఆ విధంగా మరి చేయాలని ప్రభువారు కోరుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం. కీర్తనలు 22వ దావీదు కీర్తన 23వ వచనం. 22వ దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. సో దేవుడే ఈ విషయాల్ని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఆయన్ని గణపరచాలి, ఆయనకి భయపడి జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఆయనకి ఎందువల్ల ఆయనకు భయపడి జీవించాలంటే, మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులే. ఆ విషయాన్నే చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి,
యుగ యుగములకు రాజా, నీ మార్గములో న్యాయములోను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదనని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, సర్వాధికారి. మరి ఆయన క్రియలు ఘనమైనవి. మానవాళి కోసం ఆయన చేసిన కార్యాలు గొప్పవి. మరి అటువంటి ప్రభువుకి నీవు నేను, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి, యుగ యుగాలకి రాజు. మరి అటువంటి ప్రభువుకి నీవు నేను భయపడి జీవించేవారంగా, ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా. అన్ని యుగాలకి ఆయన రాజు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు మాత్రము పవిత్రుడు. నీకు భయపడని వాడెవడు? ఆయనలో పాపం ఎవరు చూపించలేరు. న్యాయాధిపతి అయిన ఫిలిప్పు కూడా మరి ఆయనలో పాపం ఈయనలో ఏ పాపమో అందుకనే ప్రభువారు కూడా సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నది మీలో ఎవరు రుజువు చేయగలరు, నేరస్థాపన చేయగలరు? ప్రభువారు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మరి నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఆయనకు భయపడి జీవించి ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని ప్రభువారు చెప్తా ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసే ప్రభు, మన ప్రభు ఎలాంటి వాడంటే ఈ లోకంలో గొప్ప కార్యాలు జరిగించిన వాడు. ఇజ్రాయేల్ ప్రజలకి మరి ఆయన పగలు మరి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా ఆయన వారిని కాపాడిన దేవుడు. వారికి ఆహారాన్ని, మన్నాని ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభువారు. మరి గొప్ప కార్యాలు చేసే దేవుడు వారి మధ్య. తర్వాత అంత మాత్రమే కాదు, కానీ ఆయన మంచి దేవుడు. మానవుల ఎడల తన మంచి కార్యాన్ని జరిగించిన దేవుడు. ఏంటి అంటే చూడండి, 12వ అధ్యాయం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సో కాబట్టి ప్రభువారు మరి మంచి దేవుడు కాబట్టి మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దేవుడు మంచి దేవుడు. మన ఎడల మంచి కార్యాలు జరిగించాడు, ఎన్నెన్నో జరిగించాడు. అంత మాత్రమే కాదు, కానీ మన ప్రభువు మనల్ని క్షమించే దేవుడు, క్షమించిన దేవుడు. ఎలాగా? మనం ఎన్నో చూడరాని కార్యాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో నోటి ద్వారా అబద్ధాలు ఆడుతున్నాం, అయినప్పటికీ క్షమిస్తూ వస్తున్నాడు. ఆయన మనల్ని భరిస్తూ వస్తున్నాడు. ఆయన చూడండి, కీర్తనలో 130వ దావీదు కీర్తన 4వ వచనం. 130వ దావీదు కీర్తన 4వ వచనం. అయినను నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు క్షమించే దేవుడు. లోకంలో ఎవరు మరి అట్టి ప్రేమ కలిగిన వాళ్ళు లేరు, అలాగా క్షమించే వాళ్ళు లేరు.
మరి అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఫర్గివ్నెస్. దేవుడు క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఎంత మరి ఎన్నిసార్లు మరి చేయరాని కార్యాలు, మాట్లాడరాని మాటలు మరి మాట్లాడినప్పటికి కూడా దేవుడు ప్రభువా నన్ను క్షమించంటే ఆయన మనల్ని క్షమిస్తూ మనల్ని ఆయన హత్తుకునే దేవుడు, మనల్ని సరిచేసే దేవుడుగా మన ప్రభువు ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రభువు ఎడల నీవు నేను భయభక్తులు నిలిపేవారంగా ఉండాలని ప్రభువారు కోరుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అని చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు మరి రానై ఉన్నవాడు, ఆయన వస్తాడు మనకి మరి మనల్ని తండ్రి యొద్దకు తీసుకొని వెళ్తాడు. ప్రభువారు ఆయన నేను మరలా వస్తాను, నేను వచ్చి మరి నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాను, నేను మరలా వస్తాను. జడ్జిమెంట్, తీర్పు తీర్చే దేవుడు మన ప్రభు. చూడండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయడని ఆయన గొప్ప స్వరంతో చెప్పాను. సో కాబట్టి ఇక్కడ మరి ఆయన తీర్పు తీర్చే దేవుడు, నిన్ను నన్ను ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆయన రానై ఉన్న దేవుడు, ఆయన వచ్చి మనల్ని ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. సో కాబట్టి అలాంటి ప్రభువుకి మనం ఏం చేయాలి? భయపడి ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారుగా, ఆయన మాట ప్రకారం నడుచుకునేవారంగా నీవు నేను ఉండాలని మన ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను ఆ విధంగా నడుచుకుంటే దేవుడు మన యందు చాలా సంతోషపడేవాడుగా ఉన్నాడని ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా సంతోషిస్తాడు. అటువంటి బిడ్డల పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట. కీర్తనలో 147వ దావీదు కీర్తన 11వ వచనం. 147వ దావీదు కీర్తన నా యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటా ఉన్నారో, ఆయన చెప్పినట్లు ఎవరైతే నడుచుకుంటా ఉన్నారో అలాంటి వారి ఎడల దేవుడు అంట ఏం చేస్తా ఉన్నారు? ఆనందించేవాడుగా ఉంటారు. నిజంగా ఈ బిడ్డ నేను చెప్పినట్లు నడుచుకుంటుంది, నా యందు భయభక్తులు కలిగి ఉంది. సో కాబట్టి అలాంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ఎడల దేవుడు చాలా సంతోషించేవాడు, ఆనందించేవాడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరం మన మీద అపరిమితంగా ఉంటుంది. 103వ దావీదు కీర్తనలో కూడా చెప్తాడు. 13వ వచనం, 103వ దావీదు కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల మరి జాలిపడు. నిజంగా మరి కుమారుల ఎడల తండ్రి చాలా
జాలి పడేవాడుగా తల్లిదండ్రులు జాలి పడతా ఉంటారు. ఎందుకు? మరి వారు చెప్పినట్లు నడుచుకోవటాన్ని బట్టి, వారికి ఇష్టానుసారంగా నడవటాన్ని బట్టి మరి తల్లిదండ్రులు జాలి పడతారు పిల్లలు. ఓహో! ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? అని చెప్పేసి పిల్లల ఎడల చాలా ప్రేమను చూపించేవారుగా ఉంటారు తల్లిదండ్రులు. మనం అలాంటిది మన ప్రభు ఏం చేస్తున్నాడు? యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతా ఉంటున్నాడు. ఓ నా ఈ బిడ్డ నేను చెప్పినట్లు నడుచుకుంటుంది, జాలి పడతా ఉంటా అని చాలా హ్యాపీగా మన ప్రభు మనల్ని ఎడల జాలి. అలాంటి వారిని దేవుడు అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్నే చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలలో ఆ మాట చెప్తున్నాడు. 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరైతే మరి ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని దేవుడు అంగీకరిస్తారు. ఇది చాలా గొప్ప సంగతి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైతే మరి ప్రతి జనంలోనూ ఆయన భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటా ఉన్నారో దేవుడే అంగీకరిస్తాడు, దగ్గరకు చేర్చుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. ఇది దేవుడు చెప్తున్న మాటలు. కాబట్టి ఇటువంటి ప్రభు మనకి ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రభువుని ఎడల మరి నీవు నేను కూడా మరి ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ విషయాన్నే చెప్తున్నాడు. ఎవరైతే అలాగా నడుచుకుంటా ఉన్నారో అలాంటి వారి ఎడల దేవుడు సంతోషించేవాడు. ఇంకా ఒకవేళ అలాగా ఉండకపోతే సరి చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కీర్తనలో 86వ దావీదు కీర్తన 86వ దావీదు కీర్తన 11వ వచనం. యెహోవా యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నాకు హృదయమునకు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి. మరి సరైన రీతిలో నిన్ను సేవించేవాడినిగా, సరైన రీతిలో నీ కొరకు జీవించేవాడినిగా ఏకదృష్టి కలుగుజేయని మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అడుగుతా ఉన్నాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నిజంగా మనం అటువంటి ఆసక్తే మనకుంటే మనం ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు చేసినట్లుగా మనం ప్రార్థన చేస్తే, మనం ఆయన ఈ విధంగా అడిగితే దేవుడు మనల్ని సరిచేసేవాడుగా, మనల్ని ఆ విధంగా నడిపించేవాడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుజేయి. దేవా, నీకు భయపడి నేను నడుచుకోవాలి, నీకు ఇష్టానుసారంగా నేను నడుచుకోవాలి, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలాగా నడుచుతాన్ని బట్టి ఏమవుతుంది? మేలు కలుగుతూ ఉంటుంది, మనకు మేలు కలిగిద్దంట. ఆ విషయాన్నే చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మాట చూపించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అది నేను చూశాను, అందుకోసం మీకు చూపిస్తే చాలా బాగుండేది. ఆయనకు భయపడి ఉండటం ఏంటి మనకి లాభం ఏంటంటే మనకు మేలు అంట. ఆయనకి భయపడి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే మనకే మేలు అంట. ద్వితీయోపదేశ కాండంలోనే చెప్తాడు ఆ మాట. ఓకే, మరి ప్రేమైన దేవుని బిడ్డలారా,
దావీదు భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, దేవా నీ యందు భయభక్తులు కలిగి నేను నడుచుకున్నట్లు నాకు నేర్పించు, నాకు ఏకదృష్టి కలుగుజేయి, నీ నీతిని అనుసరించి నేను నడుచుకున్నట్లు నాకు నాకు నేర్పించు అని చెప్పేసి దావీదు భక్తుడు ఏ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాడో, మనం కూడా ఆ విధంగా అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. నిజంగా ఆ విధంగా గనక ఉంటే ఏమవుతుంది మనకి? దేవుడు మరి మన సరైన అడ్మినిస్ట్రేషన్, మనం బాగుంటాం. మొదటగా మన ఫ్యామిలీ బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా దేవునికి భయపడి మనం ఎప్పుడైతే ఉంటామో, మొదటగా మనము బాగు చేయబడతాం, స్వస్థపరచబడతాం, దేవుని యొక్క వెలుగులో నడుస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ దేవుడు మరి మన ద్వారా ఏమవుతుంది? మన కుటుంబము బాగుపడుతుంది. దేవునికి భయపడి ఉంటాన్ని బట్టి మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన, మరి వాటన్నిటిలో దేవుడు మనల్ని సరిచేస్తాడు కదా. అది మాదిరికరమైన జీవితం. మరి అంత మాత్రమే కాదు కానీ మనల్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. దేవునికి మరి బలమైన సాధనాలుగా వాళ్ళు ఉంటారు అని చెప్తా ఉన్నాడు. మరి ఇది ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో నిజంగా వారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు, దేవునికి ఆరాధన చేస్తారు. ఆరాధన చేయటం మాత్రమే కాదు కానీ ఆయన సేవ, సర్వీస్, ఆయనకి పరిచర్య చేసేవారుగా ఉంటారు. దేవుడు ఎవరైతే ఆయనకు భయపడి జీవిస్తూ ఉంటున్నారో ఆయన పరిచర్య జరిగిస్తారు. ఎందుకంటే కృతజ్ఞత కలిగిన హృదయాలతోటి దేవుడు మరి దరిద్రతలో ఉన్న నన్ను దేవుడు బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను రక్షించాడు కాబట్టి అని ఆయన సేవ చేసేవారంగా ఉంటాం. తర్వాత మనల్ని పాపం నుంచి దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి భయపడతామో పాపం చేయలేం. యేసోపు కూడా ఆ దేశంలో రాజు అయ్యుండి కూడా ఆ యొక్క రాజు మంత్రి గారి భార్య ఆయన్ని పదే పదే తొందర పెట్టినప్పటికి కూడా యేసోపు ఆ యొక్క పాపం చేయటానికి ఏమాత్రమో ఒప్పుకోలేదు. ఆమె తొందర పెట్టినప్పటికీ ఆ యొక్క అంగి తీసివేసి వదిలేసి పారిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాన్ని బట్టి ఆయన ఆ విధంగా జీవించగలిగాడు. సో పాపం నుంచి మనల్ని కాపాడుతూ ఉంది. పాపం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాన్ని బట్టి దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. సో కాబట్టి నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ఇష్టానుసారంగా జీవించే వారంగా ఉండాలని. చివరిగా ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 1 మినిట్, చాలా ఫాస్ట్గా ఉన్నాను. ఏడవ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరం ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. సో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో మనం ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే వారంగా
ఉండాలి. తర్వాత శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. నీవు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్ముషాన్ని మరి నీవు నేను వాటి నుంచి విడిపించబడి పరిశుద్ధతలోకి జీవించే వారంగా, మనలను పవిత్రులుగా చేసుకునే వారంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని భయంతోటే ఇది సాధ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవి చేయము. దేవుని భయం లేకపోతే ఏమవుతుంది? అబ్రహాము ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుని భయం లేదు కాబట్టి నన్ను చంపుతారేమోనని భయపడి అబద్ధం ఆడాడు. ఎందుకంటే దౌర్జన్యం, మోసం, మరి అక్రమం అక్కడ ఉంది, విస్తరించింది కాబట్టి. సో ఇక్కడ దేవుని భయం ఉంటే నిజంగా మనము మన యొక్క పరిశుద్ధతని సంపూర్తి చేసుకునే వారంగా ఉంటాం. మరి మనకు కలిగిన ప్రతి అపవిత్రత వాటిని తీసేసుకునే వారంగా ఉంటాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అయితే, మరి దేవుని కొరకు జీవించే వారం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన చెప్పినట్లు నడుచుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు? దేవుని భయపడి జీవించాలంటే అది మన మేలు కొరకే అని ఉంటుంది. ఆ ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆ విషయాన్ని అది చూపిస్తాను. నేను చదివాను కాబట్టి ఆ విషయాన్ని మరి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే మరొకసారి, అది నాకు ఆ రెఫరెన్స్ సరిగా గుర్తులేదు. సో కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట పవిత్రం, అది జ్ఞానము అని చెప్తా ఉంటాడు. అది చాలా జ్ఞానం. మన జీవితాన్ని దినదినము మరి దేవుని కొరకు ఆ విధంగా భయపడి జీవించటాన్ని బట్టి మనకెంతో మేలు, ఆశీర్వాదం అని దేవుడు తెలియజేస్తుండగా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా క్వైట్ టైం చేస్తాం, మౌన ధ్యానం చేస్తాం, మొదటి సమయాన్ని ఆయనకి ఇస్తాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనకు ఎదురయ్యే ప్రతి పనిలో, ప్రతి విషయంలో కూడా ఆయనకు భయపడితే మన కుటుంబ ప్రార్థన నడిచిద్ది. ఆయనకు భయపడితే మరి మనం ఆయన చెప్పినట్లు నడుచుకుంటాం. మన నోరు, మన ప్రవర్తన అన్నీ సక్రమంగా నడుచుకునే వారంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరిగా ఉండలేదంటే ఆయన యందు భయభక్తులు తగ్గిపోతున్నాయి, సన్నగిలిపోతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాం. అందువల్లే మరి ఆ యొక్క ఆసక్తి, మరి మొదటి ప్రేమ మనం కోల్పోయిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దినదినము ఆయన సన్నిధిలో సమయానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన ఆరాధించి మరి ఆ దినంలో కావలసిన సహాయము దేవుని దగ్గర పొందుకునే వారంగా, మరి ఆయన ఏం చెప్తున్నాడో ఆ విధంగా నడుచుకునే వారంగా నీవు నేను ఉండేవారంగా ఉంటాం. ఎప్పుడైతే అలాగ ఉంటామో మనలో ఉన్న దారిద్రత, మరి ఆ యొక్క మరి అపవిత్రత, మరి అనవసరమైన ప్రతి విషయము తీసివేయబడుతుంది. ఏది అవసరమో వాటిని చేయగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరి మనం జీవించి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన మేలు కోరమే, మన కుటుంబ క్షేమం కోసమే, మన సమాజం క్షేమం కోసమే మనం నీవు నేను చేసేవారంగా ఉంటామని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ చివరిగా ఈ మాట చదువుకొని సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం. ఇరవై 27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. చాలు, అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్లలో పాల్పంపులు పొందాం.
అయ్యా సహాయం చేయండి, చూపించండి. నాయనా, మేము మమ్మల్ని స్తుతించిన విధానమే అందుకో. మీ అందరూ భయభక్తులు కలిగి ఉండాలని, మీ మాటలు వినాలని, మీకు ఇష్టానుసారంగా జీవించాలని ప్రభావితంగా జీవించడానికి మమ్మల్ని నేర్పించమని కోరుతున్నాం. దయ చూపించండి దేవా, కనికరించండి, చూపించమని కోరుతున్నాం. ఆయన మమ్మల్ని ఉంచుకున్న వాళ్ళను బట్టి నీకు వందనాలు ప్రభా. నేను వచ్చు పర్యంతరం ఇలాగు చేయాలని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నాయన మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాలు పంపులు పొందటానికి కృప చూపించండి. నాయన మా ప్రభా, దయ చూపించండి, కృప చూపించండి. నాయన యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందటానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. పరీక్షించుకొని నాయన రొట్టెలో బలలో పాలు పంపులు పొందటానికి కృప చూపించమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. శరీరాన్ని సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాలు పంపులు పొందాలని కోరుకుంటున్నారో అట్టి వారు కనిపించేలాగున మీ కుడి హస్తాలని పైకెత్తి చూపించాలని ప్రభువును మీకు మనవి చేస్తా ఉన్నాం. బల్లాన్నించే సహోదరులు రావాలని మనవి చేస్తా ఉన్నాం. ప్రేమల మా తండ్రి, దయగల మా రాజా యేసు క్రీస్తు ప్రభువా, నాయన మీ శరీరాన్ని సాదృశ్యంగా ఉన్న రొట్టెల్లో పాపం పొందటానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు నాయన స్తోత్రాలు. అదేవిధంగా మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసంలో పాలు పంపులు పొందటానికి సహాయం చేయండి. మీరే కృప చూపించండి, దయ చూపించండి. యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందటానికి సహాయం చేయమని యేసు ప్రభువు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుచున్నాం తండ్రి.
ఇంకా ఎవరైనా పాలు పంపులు పొందకపోతే కనిపించేలాగా మీ కుడి హస్తాలు చూపించినట్లయితే మీ దగ్గరికి ద్రాక్షారసం తీసుకొని రాబడుతుంది. ప్రేంగల మా తండ్రి, దయగల మా రాజా, గొప్ప దేవా, స్తోత్రాలు నాయనా మా ప్రభా, మా జీవితాల్లో మీరు చాలిన దేవుడివి నాయన. మీ యొక్క ఆజ్ఞ ప్రకారం మీ బలలో చేయవేయటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా నాయన మా ప్రభా, మీ యొక్క సంఘంలో ఉన్న ప్రతి లోపాన్ని నాయన సరిచేసే దేవుడివి నాయన, కొరతలను తీర్చే దేవుడివి. అందును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం యొక్క సమృద్ధి నాయన ఈ యొక్క సంఘంలో దయచేయమని కోరుకుంటున్నాం. దయగలిగిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా నాయన మరి ప్రార్థనాంశాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తేళ్ల మోషే నీట్ ఎగ్జామ్స్ నాయన సిద్ధపడుతుండగా ప్రభువా సహాయం చేయండి. మంచి మార్కులతో పాస్ అవునట్లు మీరే కృప చూపించమని కోరుకుంటున్నాను. గొప్ప దేవా, నీకే వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అట్టి బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రాముఖ్యంగా ఆయా సమస్యలతోటి ఉంటున్నారో ప్రభా, ఆ బిడ్డలందరి విషయంలో సహాయం చేయండి. ఆర్థిక అవసరతలో నాయన, ఆర్థిక సమస్యల్లో ఉంటున్న బిడ్డల్ని దర్శించండి. వారి యొక్క నాయన అవసరతలని మీరే తీర్చమని కోరుకుంటున్నాను, సహాయం చేయమని కోరుకుంటున్నాను. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన నీకే వందనాలు. యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. బల్ల మీద మిగిలిన రొట్టె, ద్రాక్షారసం ఇంకా నాయన ఇంకా అనేక మందిని లోకంలో చూపిస్తుండగా నాయన మా మధ్యకి రాని సహోదరులు సహోదరులను బట్టి చూపిస్తుండగా వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పాలు పంపులు పొందకుండా ఉన్నారో అట్టి వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యోగ్యమైన రీతిలో మరొకసారి పాలు పంపులు పొందటానికి మీరే వారితో మాట్లాడి సరిచేసి నడిపించమని కోరుకుంటున్నాం. ఇంకా మారు మనసు పొందని నాయన, రక్షింపబడని మా ప్రభు మీ మాట వినని బిడ్డల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. వారికి మారు మనసు రక్షణ మీరే దయచేయమని కోరుకుంటున్నాను. గొప్ప దేవా, నీకే వందనాలు. దయ చూపించండి, కృప చూపించండి. నమ్మదగిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ దినకాలము నాయన జరిగిన కార్యక్రమాలను బట్టి స్తోత్రాలు. మిగిలిన కార్యక్రమాల్లో కూడా మీ సన్నిధి, మీ యొక్క సహాయాన్ని దయచేయమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కానుక సమర్పించుకుందాం. పాట పాడుకుంటుండగా ప్రభువుని ప్రేమించిన వారు కానుకలు సమర్పించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. పరమాజీవము పరమాజీవము 617 పాట సంఖ్య 617. 604 పాట. పాట పాడుకుంటుండగా ప్రభువుని ప్రేమించిన వారు దేవునికి
కానుకలు సమర్పించాలని ప్రభునామమున మీకు మనవి చేస్తాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము
చేసి ఉంటారు మీరు. వారికి